దళితులు ముఖ్యమంత్రి చేస్తారో మొత్తం చుట్టలు పెడుతున్నాయి ఆయనకు, మొత్తం చుట్టలు పెడుతుంది. అబ్బా వట్టిగా అంటిరా అనుకున్నాడు. అని చూడు ముఖం చూడు, దళితుడు ముఖ్యమంత్రి చేస్తానని చుట్టలు చూసుకుంటాడు. మళ్ళీ ఏమంటాడు, నేను మాట ఇస్తే తలకాయ నరుక్కుంటా తప్ప అబద్ధం మాట్లాడు. మరి తలకాయ నరుక్కున్నాడా? ఆ ముక్కని నరుక్కున్నాడా? దళితుడు ముఖ్యమంత్రి చేస్తా అనే అందరం ఓట్లు వేస్తేవి తలకాయ నరుక్కుంటా అన్నాడు. మరి ఏడు నరుక్కున్నాడు తలకాయ? అన్నిటికీ ఒకసారి తలకాయ నరుక్కుంటాడు, ఒకసారి మూతి నరుక్కుంటాడు, ఒకసారి ముక్కున్నాడు. ఆయన నరికి పీప కవడించింది. దళితులు ముఖ్యమంత్రి చేయలే. 3 ఎకరాల ఇచ్చుడు పక్క పెట్టి ఉండే దళితుల భూములని కూర్చుకున్నారు. ఉండబోయి ఎక్కడ కట్టిన పోలీస్ స్టేషన్ కట్టాలనే దళితుల భూమే, ఫైర్ స్టేషన్ కట్టాలనే దళితుల భూమే, గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటారు. కలెక్టర్ కట్టాలనే దళితుల భూమి గుంజుకుంటాడా? ఏం కట్టాలన్నా దళితుల భూమి గుంజుకోవడం తప్ప 3 ఎకరాలు ఇస్తున్న కేసీఆర్ మొత్తం ఎక్కడికి ఇవ్వకుండా మోసం చేసింది. ఇలా అన్ని రకాలుగా దళితులను మోసం చేసింది కేసీఆర్.